ఇదైతే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మసాలా అయితే పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూడా మసాలా పెట్టుకుని అరగంట అలా ఉంచుకుంటే ముక్కలకైతే బాగా పడుతుంది. ముక్కలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా అయితే మొత్తం అంతా కూడా ఇలా పెట్టేశాను. అంతా మొత్తం అంతా పట్టేసింది. ఇప్పుడైతే మనం చేపల ఫ్రై అయితే చేస్తున్నాం. చేపల ఫ్రై అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నూనె పోసి ఇవి నూనెలో అయితే మరిగిన తర్వాత ఇవి ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఎంత మరుగుతున్నాయి. బాగుంది కదా, కొత్త కొత్త కొత్తలు ఆడుతున్నాయి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చాలా బాగా కలర్ అయితే ఉంది. మొత్తం ఫ్రై అయితే అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఇవి ఒకటి ఇప్పుడు మనం తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చేప అయితే బాగుంది, చాలా మెత్తగా ఉంది. సూపర్, చాలా బాగుంది చేప. బాగుంది చూడండి, చాలా టేస్ట్గా ఉంది. చేప అయితే మంచి టేస్ట్గా అయితే ఉందండి. మసాలా ఇవన్నీ పట్టి ఎక్సలెంట్గా అయితే ఉంది. చేప అంతా కూడా బాగా ఫ్రై అయింది.